యేసు కనికర సువార్త పరిచర్య తరపున ప్రభునామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. పాస్టర్ ప్రవీణ్ గారు పగడాల మరి మనందరికీ తెలిసిన విషయమే, ఆయన ప్రభునందు నిద్రించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు ఇది తీరనటువంటి లోటు. మరి ముఖ్యంగా వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క మినిస్ట్రీకి, మరి వారు చేసేటటువంటి సేవా పరిచర్యకు ఇది తీరనటువంటి లోటు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 116 కీర్తన 15వ వచనములో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని దేవుని వాక్యం సెలవిస్తుండగా, మరి ఆయన నిద్రించిన మరి ప్రభు దృష్టికి ఆయన మరణము చాలా విలువైనది. మరి ఆయన దేవుని యొక్క భక్తుడు, మంచి బోధకుడు, మంచి పరిచర్య చేసినటువంటి పాస్టర్ గారు. ఆయన ఇంకా అనేక మందిని పోషించేటటువంటి పాస్టర్ గారు, అనేక మందిని చదివించినటువంటి, విద్యాభ్యాసం కలిగించినటువంటి గొప్ప దైవజనులు. మరి ఆయన యొక్క మరణము ప్రభు దృష్టికి చాలా విలువైనది. కనుక ఆయన యొక్క మరణము మరి తీరని లోటైనప్పటికీ కూడా ఇది ప్రభు దృష్టికి చాలా విలువైనది. ఇది ఆరని ప్రకాశము, ఆ మహిమ కలిగినటువంటి ప్రకాశము. ఇది ఆరదు. ఇది ఎంతమంది ఆర్పుదామన్నా ఇది ఆరని ప్రకాశము. ఈ మహిమ కలిగినటువంటి ఆరనిటువంటి ఈ ప్రకాశము మరి యావత్ క్రైస్తవ కుటుంబాలందరికీ కూడా మరి ఆదరణగాను, ఓదార్పుగాను మరి పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహిస్తారు. మరి ముఖ్యంగా మరి అయ్యగారి యొక్క కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు, వారి రక్త సంబంధులకు, మరి మినిస్ట్రీకి, వారి పరిచర్యలు అందరికీ కూడా మరి ప్రభు ఆదరణ అనుగ్రహిస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మయందు ఆదరణ, ఓదార్పు అనుగ్రహిస్తారని, ఆయన ఆదరిస్తారని, ఓదార్పు అనుగ్రహిస్తారని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఆ పరిశుద్ధాత్మిక ఆదరణ ఆ కుటుంబానికి అందరికీ కూడా ఆదరణ కలిగేటట్టుగా మరి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మరి నాయన అయ్యగారు మరి అకాల మరణాన్ని బట్టి మేమంతా చింతిస్తున్నాము. మేమందరం కూడా వేదన చెందుతున్నామయ్యా. మరి ఈ మహిమ కలిగినటువంటి, ఆరనటువంటి మహిమ కలిగినటువంటి ఈ ప్రకాశము మరి పాస్టర్ మరి ప్రవీణ్ పగడాలయ్య గారిని మరి నాయన బలమైనటువంటి సాధనముగా, బలమైనటువంటి పనిముట్టుగా మీరు వాడుకున్నారు. మరి వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నామయ్యా. మరి ఆయన మా మధ్యన లేనప్పటికీ కూడా ఆయన మరి క్రైస్తవ లోకానికి ఇచ్చినటువంటి ఆదరణ, ప్రేమ, స్ఫూర్తి మేము మరవలేని తండ్రి దేవా. మరి వారు మా మధ్యన లేనప్పటికీ వారిలో ఉన్నటువంటి ప్రేమను మేము రుచి చూసాం. కనుక నాయన ఆ యొక్క ప్రేమ, ఆదరణ ఆ బిడ్డలందరికీ మీరు దయచేయండి. వారి కుటుంబ సభ్యులకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.